బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం భయపెడుతోంది. ఏ క్షణమైనా కేరళ, తమిళనాడుపై దండయాత్ర చేసే అవకాశం ఉందన్న ఐఎండీ హెచ్చరికలతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే వర్షాలు పడే అవకాశం ఉండటంతో కేరళ, తమిళనాడులోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. దీంతో తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. స్టాలిన్, పినరై సర్కారులు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. ఐఎండీ హెచ్చరికలతో మత్స్యకారుల బోట్లు తీరానికే పరిమితమయ్యాయి. తూత్తుకుడిలో హార్బర్ ప్రాంతంలో మత్స్యకారుల బోట్లు దర్శనమిస్తున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం భయపెడుతోంది. ఏ క్షణమైనా కేరళ, తమిళనాడుపై దండయాత్ర చేసే అవకాశం ఉందన్న ఐఎండీ హెచ్చరికలతో ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. వర్షాలు పడే అవకాశం ఉండటంతో కేరళ, తమిళనాడులోని పలు జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. దీంతో తీర ప్రాంత ప్రజలను ముందస్తుగానే అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు స్టాలిన్ అలాగే పినరై విజయన్ సర్కారులు మత్స్యకారులెవరూ కూడా వేటకు వెళ్లొద్దని సూచించారు. ఐఎండీ హెచ్చరికలతో మత్స్యకారుల బోట్లు తీరానికే పరిమితమయ్యాయి. ఆ దృశ్యాలు కూడా మనం టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. హార్బర్లలోని ఆ బోట్లన్నీ కూడా దర్శనమిస్తూ ఉన్నాయి. ఇవాళ రేపు కూడా అక్కడ తుఫాను కారణంగా భారీ వర్షాలు, ఈదురుగాలులతో సముద్రం అంతా అల్లకల్లోలంగా మారే ప్రమాదం ఉండటంతో మత్స్యకారులు ఎవరూ కూడా చేపల వేటకు వెళ్లొద్దని ఇప్పటికే తమిళనాడు అలాగే కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశారు.